ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇప్పటికే మధిర, అశ్వారావుపేట మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో అందిస్తారు. భూపాల్. సంతోష్, ఖమ్మం భద్రాద్రి జిల్లాలో ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతుంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ విధంగా అయితే హవా కొనసాగిందో అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే విధమైన హవా కొనసాగుతుంది. బయట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనందోత్సవాలతో ఉన్న దృశ్యాలు అయితే మనకు కనపడుతున్నాయి. ప్రధానంగా ఇప్పటికే మధిర నియోజకవర్గంలో వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్యం కనపడింది. మొదటి రౌండ్ లో 11 వార్డుల్ని లెక్కించగా 11 వార్డుల్లో 10 వార్డులు కాంగ్రెస్, ఒక వార్డు టీడీపీ అంటే బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. అంటే కాంగ్రెస్ టీడీపీ కలిసి అక్కడ పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఫస్ట్ రౌండ్ మొత్తం క్లీన్ స్వీప్ గా కాంగ్రెస్ వచ్చిందని చెప్పవచ్చు మధుర మున్సిపాలిటీలో. అదేవిధంగా మరో 11 వార్డులు లెక్కించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ అంటే చైర్మన్ విన్ అయిందని చెప్పవచ్చు. అదేవిధంగా అశ్వారావుపేటలో ఉన్న 22 వార్డులకు సంబంధించి అశ్వారావుపేట మొట్టమొదటి ఫలితం రావాలని ముందస్తుగా ప్లాన్ చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా అశ్వారావుపేటలో ఫస్ట్ విన్ కాంగ్రెస్ గెలిచింది. అదేవిధంగా ఈసారి కూడా ఒకటే వార్డులో మొత్తం కూడా 22 వార్డులు లెక్కించారు. ఈ లెక్కించిన నేపథ్యంలో కాంగ్రెస్ కి 18 వార్డులు ఒకేసారికి అశ్వారావుపేటలో మొదటి రౌండ్ లో గెలుపొందడం జరిగింది. ఒకటి బీజేపీ, ఒకటి బీఆర్ఎస్, ఒకటి ఇండిపెండెంట్ గెలుపొందడం జరిగింది. మొత్తం అశ్వారావుపేట మొత్తం కూడా కాంగ్రెస్ కైవశం అయిందని చెప్పవచ్చు. అధికారికంగా ఇప్పటి వరకు అంటే మదర్లో ఇంకా 11 వార్డులు లెక్కించాల్సింది, కానీ అశ్వారావుపేటలో పూర్తిగా లెక్కించిన నేపథ్యంలో అన్ని కాంగ్రెస్ గెలుపొందడం జరిగింది. అదేవిధంగా కల్లూరు విషయానికి వచ్చేసరికి కల్లూరులో 6 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్. ఇక్కడే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కల్లూరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటా అంటే అప్పర్ హ్యాండ్ కాంగ్రెస్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సత్తుపల్లి విషయానికి వచ్చేసరికి ఇప్పటివరకు రిజల్ట్స్ అయితే రావట్లేదు. వచ్చిన రిజల్ట్ ఒకటే ఒక రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ కూడా కాంగ్రెస్ కు అనుకూలంగానే సత్తుపల్లిలో వచ్చింది. ఇక వైరా విషయానికి వస్తే వైరాలు కూడా పోటీ ఇచ్చామని చెప్పుకున్న బీఆర్ఎస్ కు ఇప్పటి వరకు ఖాతా తెరవని పరిస్థితి. ఈ వైరాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈసారి 0 స్థాయిలో ఉన్నది బీఆర్ఎస్ వైరాలో గెలుపొందుతుందని చెప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వైరాలో 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందితే ఒక్కటే